వైజయంతి మూవీస్ బ్యానర్ పై మే 9వ తారీఖున ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించి తీరాల్సిందే. అందుకనే అదే రోజున అదే బ్యానర్ తో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఆ రోజు రిలీజ్ చేయడానికి ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందంట. ఏంటా సమస్య? ఇప్పుడు ఇంతకీ ఆ సినిమాని పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే సినిమా రిలీజ్ ని హోల్డ్ చేస్తారా? వాట్స్ ది స్టోరీ? దర్శకుడు నాగశ్విన్ సెల్యులాయిడ్ మీద అద్భుతమైన సినిమా తీసుకురావాలనుకున్నాడు. అందుకోసం స్టోరీ రాసుకున్నాడు. ఈ మూవీలో హీరోగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచించాడు. కల్కి టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ను హీరోగా ఎంచుకున్నాడు. దాదాపుగా 500 కోట్ల ఖర్చుతో ఈ మూవీ రూపొందుతోంది. కల్కిలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ కూడా నటిస్తున్నాడు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్టు టాక్ వస్తోంది. మే 9న మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ బ్యానర్లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి లాంటి మూవీస్ ఇదే తారీఖును వచ్చి బ్లాక్ బస్టర్ స్టేటస్ దక్కించుకున్నాయి. ఆ సెంటిమెంట్ కొనసాగించేలా కల్కిని కూడా సేమ్ డేట్కు తీసుకురాబోతున్నారు. కల్కిని పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయబోతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కూడా సినిమా విడుదల కాబోతుందట. అయితే మే 10న హాలీవుడ్ చిత్రం కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రిలీజ్ కాబోతోంది. ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. భారతీయ భాషల్లో కూడా అనువాదం అవుతోంది. దీంతో మే 9న విడుదల కాబోతున్న కల్కికి ఈ హాలీవుడ్ చిత్రం పోటీ ఇవ్వబోతోంది. కలెక్షన్ల దగ్గర దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.